కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు, అమ్మకందారు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో 76 తొలగిన ఆటంకం. అఫిడవిట్ తప్పని తేలితే క్రిమినల్ కేసులు. అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు. అభ్యంతరాలు వస్తే మొత్తం ప్రక్రియ నిలిపివేత. 9 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు. చిన్న రైతులకు ప్రభుత్వం ఊరట అంటూ చూస్తాను. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ప్రభుత్వం కొనుగోలుదారు ఎవరైతే ఈ సాదా బైనామా అమ్మకందారు నుంచి కొనుగోలుదారు ఎవరైతే అఫిడవిట్ తీసుకుంటారో ఆ అఫిడవిట్ ఏదైతుందో దాన్ని సమర్పిస్తే చాలు. ఒకవేళ ఫేక్ అని తెలియదు అనుకోండి, క్రిమినల్ చర్యలు ఉంటారు. సో ఇది దాని ద్వారా దాదాపు 9 లక్షల్లో చాలా వరకు మెజారిటీ దరఖాస్తులు క్లియర్ అయ్యేటువంటి అవకాశాలుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సాదా బైనామా సమస్యను మరింత సరళంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 76 తీసుకొచ్చింది. సో దాని ప్రకారం విక్రయదారు నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అలాగే సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సో దీని ప్రకారం చిన్న సన్నకారు రైతుల భూములపై ఉన్న సాదా బైనామా లావాదేవీలు పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తానికైతే భూములపై ఉన్నటువంటి క్లెయిమ్లకు ఇది వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను కలెక్టర్లు అమలు చేస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో నెంబర్ 76 తీసుకొచ్చినట్టు ప్రకటించారంటూ చూస్తున్నాం. సో కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరు నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటి దృష్టిలో పెట్టుకుని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించారు. సో దీనిలో రాష్ట్రంలో దాదాపు 9 లక్షల పైగా దరఖాస్తులు దాదాపు మెజార్టీ క్లియర్ అయ్యేటువంటి అవకాశాలుగా తెలుస్తా ఉంది.